హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. అండ్ సెకండ్ డే ఓపెనింగ్ ఓటింగ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. అండ్ ఓపెనింగ్ ట్రెండ్స్ అయితే రచ్చలేపుతున్నాయి, అసలు మామూలు కాదు. నాకైతే ఈ ట్రెండ్స్ చూస్తుంటే మతి పోతుంది అనడంలో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఏమైతుందిరా మీ అందరికి? ఎవరిని ఎలిమినేట్ చేయాలని ఎవరికి ఓట్లు వేస్తున్నారు? మీరు కావాల్సుకొని చేస్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో మీ పిఆర్లు ఏమన్నా స్టంట్లు చేస్తున్నారా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈసారి యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వీడియో చేసి పెట్టినప్పుడే డబుల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని చెప్పాను. ఎవరు ఎలిమినేషన్ అవుతారని కూడా చెప్పాను. బట్ వాళ్ళకి అంత ఓటింగ్ తక్కువ పడుతుంది అని కూడా క్లియర్ కట్ గా చెప్పాను. ఇప్పుడు చూస్తే ఏంట్రా స్వామి, మీరు అసలు వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళకి ఇంత ఓటింగ్ ఎక్కడ పడుతుందిరా? సో నిజంగా ఈ వెళ్ళిపోతారు అని అనుకోవడం కాదు, కొంతమందిని అయితే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ వీళ్ళు అందరితో కలుస్తున్నారు, ఒక కావాల్సిన ఎనర్జీ వచ్చేలా ఉంది, అందరితో ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు, ఏదైతే తప్పులు చెప్పారో దాన్ని కరెక్షన్ చేసుకొని కూడా ముందుకెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి కాదనట్లే. కానీ ఇంత రేంజ్ ఓటింగా? ఈ రేంజ్ ఓటింగ్ ఏంట్రా స్వామి? సెకండ్ డేకే దుమ్ము తొలుపుతున్నారు. అసలు ఫ్లోరా గారు టాప్ పొజిషన్, మైండ్ బ్లోయింగ్ ఓటింగ్ అనమాట. అసలు మామూలు ఓటింగ్ కాదు. అసలు ఏమన్నానా నిన్న ఎపిసోడ్ లో సుమన్ శెట్టి గారితో చేసింది కానీ, అండ్ మార్నింగ్ సాంగ్ పెట్టినప్పుడు చూసారా? అసలు నిన్న ఎపిసోడ్ లో మార్నింగ్ సాంగ్ పెట్టినప్పుడు అసలు అల్లాడిచింది, జైల్లో ఉండేసి. ఆ డాన్స్ చూసారా లేదా కానీ నేను చూసాను. అంటే మామూలుగా కాదు, ఈమె సింగిల్ గా ఉంటే ఇంత యాక్టివ్ గా ఉంటుందా అనే ఫీలింగ్ కలిగింది. అండ్ టాప్ పొజిషన్ అంతా ఇంత కాదు, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కి వచ్చేసరికి 4% డిఫరెన్సెస్. 4% డిఫరెన్సెస్ అంటే మామూలు విషయమా? అల్లాడిపోతలే. ఇంతకా వాళ్ళు ఎవరనుకుంటున్నారు? సో ఫ్లోరా గారికి 32% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు. దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి. అండ్ ఈసారి ఎలిమినేషన్ అయినప్పుడు కూడా మెంటల్ వస్తుంది ఒక్కొక్క హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి, మామూలుగా కాదు. ఊహించలేరు ఆ రేంజ్ లో షాక్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అండ్ వీళ్ళు ఎవరైతే కంటెంట్ వస్తుంది, ఈ కంటెంట్ పులిహోరలు కలుపుతున్నారు, ఈ నడుస్తుంది, మనం స్మార్ట్ గేమ్ ఆడుతున్నాం, ఓవర్ స్మార్ట్ వాడుతున్నాం అనే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ అయిపోతుంది. సో వీళ్ళ కంటెంట్ వైజ్ చూసుకున్నా కూడా ఈ ఫ్లోరా గారికి అంత కంటెంట్ ఉందంటే లేదు. బట్ ఏంటంటే కంటెంట్ కంటే ఈమె కామన్ సెన్స్ గానీ అండ్ క్లారిటీ గానీ చాలా బాగా నచ్చుతుంది జనాలకి. తెలియకుండానే కొంచెం స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ అయిపోతుంది. సో ఫ్లోరా గారు ఆటోమేటిక్ గా నచ్చేస్తున్నారు జనాలకి. అది ఎంతమంది పేరే వాళ్ళ హేట్ రైడ్ కూడా ఓటింగ్ పడాలంటే కొంతవరకు పడుతుంది, కానీ మరి కంటిన్యూషన్ గా పడదు కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఫ్లోరా గారు 32% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తే, అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ 28% తోటి. నిన్నటికి ఇప్పటికి చూసుకుంటే 2% ఓటింగ్ తగ్గింది, ఫ్లోరా గారికి 4% ఓటింగ్ పెరిగింది. మైండ్ బ్లోయింగ్. అసలు రాము రాథోడ్కి కూడా 28% అంటే చాలా మంచి ఓటింగ్, చాలా క్లారిటీ ఉన్న ఓటింగ్ అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ కూడా. సో కంటెంట్ వైజ్ ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో మీకు చాలా అంటే చాలా, ఎందుకంటే ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి కొంతమందికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో ఖచ్చితంగా రాము రాథోడ్ సెకండ్ పొజిషన్ లో 28% తోటి మనోడు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి హరీష్ గారికి వచ్చేసరికి హరీష్ కూడా 1% ఓటింగ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గింది. నిన్న ఏదైతే 12% ఓటింగ్ చెప్పుకున్నాం కదా, 12% ఓటింగ్ కాస్త ఇప్పుడు 11% ఓటింగ్ వచ్చింది. సో ఈయన అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టి, అనవసరమైన విషయాల్లో ఏదో మాట్లాడదామని, ఏదో మన సైడ్ మాట్లాడుకుందామని చెప్పేసి ఎదుటోళ్ళని నెగిటివ్ చేద్దామని మనోడు అనవసరంగా ఇంకేదో ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నాడు. సో మిస్ ఫైర్ అవుతూ ఉంది, అది ఆయనకు అర్థమవుతుంది. అయినా కూడా అదే తప్పును రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాడు, అది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ 11% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ యాస్టీస్ గా ఉన్నాడు. నేను ఏడా తగ్గను, మిమ్ముల ఎక్కడ పెంచను అన్నట్టుగా మనోడిదైతే. సో చాలా స్టేబుల్ ఓటింగ్, 10% ఓటింగ్ పడుతుంది. ఆ 10% ఓటింగ్ కూడా ఇంతకు ముందు ప్రీవియస్ గా ఆయనకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న అగ్ని పరీక్ష షో మీద ఉన్న ఇంప్రెషన్, అక్కడ జరిగిన ఓట్ బ్యాంక్ ని అలా కంటిన్యూషన్ చేస్తున్నారు తప్పితే, సో సపరేట్ గా హౌస్ లోకి వచ్చినాక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవడము, ఈయనని జనాలు యాక్సెప్ట్ చేయడం అనేది పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే
ఈ ఓటింగ్ అగ్ని పరీక్ష నుంచి ఇందులోకి వచ్చినాక ఈ ఓటింగ్ డబల్ అవుతుంది అనుకున్నాం కానీ సో తీరా చూస్తే మనోడి ఓటింగ్ ఏమంటారు గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గా మన గ్రాఫ్ అంతా పైకి వెళ్లాల్సింది పోయి జప్ మన కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఈయన ఏదైతే నిజంగా చెప్తున్నా, ఈయనకు గాని, తనుజకు గాని, రీతుకు గాని, డెమోన్ గురించి వదిలేయండి, ఈ ముగ్గురికి ఖచ్చితంగా ఈ లవ్ ట్రాక్, ఈ పులిహోరలు మిక్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కట్ చేసుకొని వేరే టాపిక్ లకు వెళ్ళి వేరే ట్రాక్ లకు వెళ్తే బాగుంటది. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటది, ఎందుకంటే అది అర్థమైపోతున్నది ఆ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వట్లేదు అనేది. ఈ దెబ్బతో కళ్ళు బయర్లు కమ్ముతాయి ఒక్కొక్కరికి. మనోడికి కూడా కళ్యాణ్ కూడా పెద్దగా ఎక్కడ కనిపించి ఎక్కడ అడావిడి చేసిన అదైతే ఎక్కడ కనిపించట్లేదు. సో చూడాలి మరి ఏందనేది. 10% ఓటింగ్ తోటి మనోడు 4th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి గ్రాఫ్ ఎలా పడిపోతుంది అంటే మామూలు కాదు. నేనెళ్ళిపోతా మామా, నేనెళ్ళిపోతా మామా అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిజంగా ఈ రేంజ్ లో ఈమెకి ఇంత తక్కువ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి, ఒకటి లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వట్లేదు, పాపం ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవ్వట్లే. ఎందుకనంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టేసి నడుస్తా ఉంది. 2 పడవలు ఎంతసేపు ట్రావెల్ చేస్తే ఒకే కక్షలో ఒకే పక్క పక్కన ఎంతసేపు చాలా కాన్స్టెంట్ గా అదే వేలో వెళ్ళవు కదా. సడన్ సిచ్యువేషన్ వచ్చేసరికి ముందుకు వెనక్కైతే, లేదంటే ఎవరిదాలి ఇటొకరు అటొకరు వెళ్ళిపోయినారంటే అప్పుడు మధ్యలో పడేది ఎవరు? రీతు చౌదరి. సో ఇద్దరి మధ్యలో దరువు లెక్క ఈమె పరిస్థితి అదే రేంజ్ కు వెళ్ళిపోతుంది. రీతు చౌదరి నెగటివిటీని బీభత్సంగా పెంచుకుంటుంది. ఆడియన్స్ లో హేట్రైడ్ పెరుగుతూనే ఉంది. ఈమెకు పాజిటివిటీ దేవుడు ఎరుగు, కానీ ఈ నెగటివిటీని అట్లీస్ట్ అక్కడితో స్టాప్ చేసుకుంటేనే బాగుంటది. అప్పటికన్నా ఆ లవ్ ట్రాక్ అనేది దరిద్రాన్ని వదిలించుకుంటే, ఈ పులిహోర కలుపుడు వదిలించుకుంటే నిజంగా మంచి కంటెస్టెంట్ అవుతుంది రీతు చౌదరి అనేది నేను పదే చెప్తున్నాను. సో ఈమెకు 9%. స్టార్టింగ్ నిన్న ఏదైతే ఓటింగ్ లైన్స్ మండే ఓపెన్ అయిందో అప్పుడు 12% ఓటింగ్ ఉంటే ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం, నిన్న ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం 10% అయింది. ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి మాత్రం 9% అయింది. సో ఇంకా 1%, అంటే ఓవరాల్ గా ఒక్క రోజులో 3% ఓటింగ్ తగ్గింది. సో ఏదైతే ఆ ఏడుపు, ఆ లొల్లి అయింది, నేను ఇంకొకసారి పవన్ తో మాట్లాడను, నేను ఇలాంటి ఏం లేదు, నేను గేమ్ మీద ఫోకస్ చేస్తాను అని అన్న పర్సన్ అదే విధంగా ఉంటే ఇంకా బాగుండేది. సో మళ్ళీ పోయి వెంటనే పులిహోర కలుపుతూ ఉంటే జనాలకి ఏముంది, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అనే కాన్సెప్ట్ ఎవరికైనా వస్తుంది. నాకే కాదు, మీకు కూడా వస్తుంది అనమాట. సో మొత్తానికి 9%. ఇంకా లాస్ట్ పొజిషన్ లో 6th పొజిషన్ లో ఉంది ప్రియా గారు 8%. ఈ ప్రియా గారు అని ఎందుకంటున్నా అంటే ఈమెకున్నంత హేట్రైడ్ ఫ్యాన్స్ ఎవ్వరికి ఉండరు అనుకుంటా నాకు తెలిసి. సో బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత పెద్ద హేట్రైడ్ పర్సన్ ఉన్నారు అని అంటే ఎక్కడ చూసినా కూడా ప్రియా గారిని హేట్ చేస్తున్నారు. బట్ అక్కడ కంటెంట్ వైజ్ చూసుకుంటే ఇండివిజువల్ గా చూడండి, ప్రియా గారి కంటే దారుణాలు మాట్లాడే వాళ్ళు, దారుణాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కాదనను నేను. కానీ ప్రియాకి ఏంటి అంటే ఈమెకు తెలియకుండానే, ఈమె మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, క్లియర్ గా ఎపిసోడ్ లో కానీ లైవ్ లో కానీ అబ్జర్వ్ చేయండి. ప్రియా మాట్లాడినప్పుడు చాలా క్లారిటీ ఉంటది, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది, ఎదుటి వాళ్ళని ఏం ఆలోచిస్తున్నారో అనలైజ్ చేయగలదు. అన్ని చేసినా కూడా, ఏదో అంటారు కదా, అన్ని చేసినా కూడా అది కరెక్ట్ వేలో వెళ్ళాలి. అంటే ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నాము, ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాము అనేదే మెయిన్ గా ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు అందరూ ఉంటారు, ఇప్పుడు చూడండి ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, మీకు ఏదైనా కావాలి, ఇప్పుడు ఒక 100 మంది కాంపిటీషన్లు ఉంటారు. ఆ 100 మందిలో బయట ఉండి తొడలు కొట్టుకొని కండలు చూపించి బ్రెయిన్లు వాడి ఇది అది అని చెప్పి ఇంటెలిజెన్స్ అని ప్రూవ్ చేసుకొని లోపలికి వెళ్ళినాక ఎక్కడ ప్రొజెక్ట్ చేయాలో, ఎక్కడ కొట్టాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగా ఇలాంటి మాటలన్నిటికీ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేయగలగాలి. ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది క్లారిటీ ఉండాలి. అది మిస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తారు. ఈమె పరిస్థితి కూడా అలాగే తయారైంది. అందులో ఈమె మీద బీభత్సమైన హేట్ రైట్ ఉంది కాబట్టి ఈమె వల్ల మిగతా వాళ్ళ ఓటింగ్ అనేది ఆటోమేటిక్ గా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. సో ఈసారి వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంది ప్రియా. సో రాసి పెట్టుకోండి, ప్రియా అండ్ రీతు అండ్ కళ్యాణ్, హరీష్, ఈ నలుగురు కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ హైలీగా రిస్క్ ఉంది. ఖచ్చితంగా మీకు ఎవరైనా రీతు ఫ్యాన్స్ గానీ ప్రియా ఫ్యాన్స్ గానీ ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. మేము చెప్పేది మీ మంచి కోసమే, మీ కంటెస్టెంట్ ను మిస్ చేసుకోకూడదని ఈ ఓటింగ్ అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. సో అంతకుమించి ఏమీ లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.